రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో అధికారుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు మంత్రి. అంతా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతికి దూరంగా సేవలు అందించాలన్నారు. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో పలు అంశాలపై అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ లో ప్రధానంగా ముడిసరికి ఏంటంటే ఆ కమిట్మెంట్, ఆ స్పిరిట్, చేయాలనే తపన, అది ఉన్నప్పుడే సాధ్యం. రెస్ట్ ఆల్ సెకండరీ. రెస్ట్ ఆల్ మన కాగితాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఫిగర్స్ ఉంటాయి, ఏ స్కీమ్స్ అన్నీ ఉంటాయి. కావాల్సినంత కూడా మన ఇన్వాల్వ్మెంట్ కావాలి. అప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్, ఆ ప్రజలకు మేలు చేసినప్పుడు కలిగేటువంటి సంతృప్తి, దట్ గివ్స్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. You cannot purchase with any amount of money, that kind of satisfaction. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రా మెటీరియల్. అందుకే మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాము, కొత్త పథకాలు, కొత్త స్కీములు ముందుకు పోతా ఉన్నాము. మనం కూడా మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా ఆ మార్పు వచ్చే విధంగా, ఆ విధంగా పని చేయాలని మనం అందరం కలిసి, మీరు వేరు మేము వేరు కాదు, అందరం కలిసి ఆ స్థాయిలో పనిచేయాలని పని మీకు మొదటగా విజ్ఞప్తి చేస్తాం. అంటే ఆలోచన విధానం, ఆ మార్పు రావాలి, అది బేసిక్ రావాలి. మనం క్రియేట్ చేసిన బేసిక్ అది రావాలి. అంటే బాధ్యత, ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం, బాధ్యత, హక్కులతో పాటుగా బాధ్యతలు కూర్చొని చేయాలి. తప్పులు చేయడానికి ఎవరు కూడా ముందుకు అంటే సాధించే పరిస్థితి రావద్దు. ఇది ప్రభుత్వాలైనా, ఒక వ్యక్తిదైనా, ప్రభుత్వాలైనా ప్రధానికి పద్ధతి, ప్రధానికి లెక్క పక్కా ఉంటుందనే పద్ధతిలో ఆ బాధ్యతను వాళ్ళు గుర్తుపెట్టి చేయాలి.